ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మంచి శుక్రవారపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపదోషముల కొరకు సులువుపై ఆయన ప్రాణాన్ని అర్పించి ఈ రోజున దేవుని బిడ్డలముగా ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణలో కొనసాగే కృపను ప్రభు మనకు దయచేసిన విధానం, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి మీరందరూ కూడా మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు కదా. దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో మీ అందరికీ దీవెనకరంగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం ఏప్రిల్ మాసం 3వ తారీఖు 2026 సంవత్సరం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. ఈ యొక్క వాక్యం దేవుని యొక్క గొప్ప రహస్యాన్ని మనకు తెలియజేస్తా ఉంది. లోకంలో అనేక మంది అన్యాయంగా బాధించబడుతున్నప్పుడు, నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అందులో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడతా ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు యేసు ప్రభువారు అనుభవించిన గొప్ప శ్రమను గురించి సఫరింగ్ సర్వెంట్ గా మనకి యెషయా భక్తుడు యొక్క అధ్యాయంలో మనకు చూపిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అంటే శ్రమ ద్వారా నెరవేరుతుంది అన్న విషయాన్ని ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అనుభవిస్తున్న శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో ఎలాగ నెరవేర్చబడుతుంది అన్నది ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. క్రీస్తు యేసు ప్రభువారు శిలువ పైన పడిన శ్రమ అది ఓటమి కాదు, విజయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అంటారు. అంటే భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే క్రీస్తు యేసు ప్రభువారు శ్రమపడి శిలువ మరణములో జయించి మనందరికీ కూడా గొప్ప రక్షణను అనుగ్రహించడం. ఈరోజు మీరు అనుభవిస్తున్న శ్రమ, కష్టం మీ జీవితం యొక్క ముగింపు కాదు. ఇది దేవుని యొక్క మహిమ మీ ద్వారా ప్రకటించబడ్డానికి ఒక సాధనాలు మాత్రమే. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనుషుల యొక్క ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి, సంకల్పాలు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క సంకల్పం ఎప్పుడు కూడా శాశ్వతమైనదిగా ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అంటాడు యోబు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ మీద శ్రమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన సిలువ మరణానికి అప్పగించిన యూదా మత నాయకులు కావచ్చు, లేదంటే అప్పుడు డ్యూటీలో ఉన్న రోమన్ సోల్జర్స్ సైనికులు కావచ్చు, వారు ఏమనుకున్నారంటే ప్రభువుని మేము చంపాం, మేము గెలిచేసాం అనుకున్నారు. కానీ దేవుని యొక్క గొప్ప రక్షణ మార్గము వారు నెరవేర్చే మార్గంలో ఉన్నారు అన్న విషయం వారికి అర్థం కాల. శిలువ మరణం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడింది. మరణం నుండి జీవం మనకివ్వడానికి దేవుడు శిలువ పైన ఆయన శ్రమపడవలసి వచ్చింది. శ్రమపడే సేవకుడిగా ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఎప్పుడు కూడా ఓటమిలో మనం ఉండిపోం. ఓటమి నుండి విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకవేళ ఇటువంటి స్థితిని ఎదుర్కొంటా ఉన్నారా? మీ కార్యాలు, ఎదురు చూస్తున్న కార్యాలు ఆలస్యమవుతున్నాయా? ప్రజలు మిమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారా? అయితే అది దేవుడు నో చెప్పే సమయం కాదు. ఇది ఎదురు చూడు అంటున్నాడు ఆయన. ఎదురు చూడు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా చెప్పబడుతుంది, అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఈ మాట ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని సూచిస్తా ఉంది. శిలువ తర్వాత పునరుద్ధానం. అవును, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు ప్రభు చెప్తారు, ఇదిగో గోధుమ గింజ చనిపోకపోతే ఫలించదు. జీవితంలో కొన్ని విషయాలు చచ్చిపోవాలి, చనిపోవాలా, అప్పుడు మాత్రమే క్రొత్త ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. యెహోవా ఉద్దేశ్యం సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో, దేవుని యొక్క ప్రణాళికను క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రభు నెరవేర్చారు. ఇప్పుడు మనం ప్రభు యొక్క చేతిలో ఒక పరికరాలు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము.
అయితే దేవునికి ఉద్దేశాలు మన జీవితం ద్వారా నెరవేర్చబడతా ఉన్నాయా? ఒకవేళ మీరు ఈ రోజున ఎదుర్కొంటున్న నష్టం, బాధ, నిరాశ, పరీక్షలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ముగింపు కాదు, ఇది క్రొత్త ప్రారంభాలు. దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితంలో సఫలమవుతుంది. ఇది ముగింపు కాదు, దేవుడు ఇంకా పని చేస్తా ఉన్నాడు. నీ శ్రమ, నీ బాధ వ్యర్థం కావు. అది దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో సఫలమవుతాయి. బాధలో దాగి ఉన్న దైవికమైన ఉద్దేశం. పేతురు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు తన యొక్క మొదటి పేతురు పత్రిక 5:10 కొద్ది కాలము మనము శ్రమపడిన తర్వాత మిమ్ములను సంపూర్ణులుగా చేయుటకు అంటాడు ఆయన. చూసారా, ఒక శిల్పి ఆ రాయిని తీసుకుని దాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించవచ్చు, కానీ అది ఒక అందమైన విగ్రహంగా మారినప్పుడు మాత్రమే ఆ శిల్పు చేసిన పనికి ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆ యొక్క శిల్పాన్ని చెక్కాడో అర్థమవుతుంది. అలాగే దేవుడు మన యొక్క శ్రమల్లో, మన బాధల్లో ప్రభు మనల్ని చెక్కుతా ఉన్నాడు. దాని వెనక ఆయనకు ఉద్దేశం ఉంది. దేవుడు మనకి మన యొక్క రూపును ఆయన దిద్దుతా ఉన్నాడు. మన రూపం మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. శ్రమ, బాధ దేవుని జీవితంలో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆలస్యం దేవుని యొక్క సమయం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మీ కథ ఇంకా ముగిసిపోలా, జీవితం ముగిసిపోలా, అది దేవుని మహిమ కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సిలువ ఓటమి కాదు, అది విజయానికి మార్గం. అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. సిలువలో ఓటమి కనిపించిన పునరుద్ధానం విజయం. ప్రతి నష్టము కూడా క్రొత్త ఆశీర్వాదానికి ఒక ద్వారం అన్న విషయం మనకు జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని లేపిన ఆత్మ మనలో నివసించుచున్నది కనుక పునరుద్ధానపు శక్తితో మనం నింపబడిన వారమే. ప్రతి శ్రమ, కష్టం, బాధ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అన్న విషయాన్ని గ్రహించిన వారమే. శ్రమలోనూ ప్రభుని మహిమపరుస్తూ దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతూ ఒక నూతనమైన, ఒక అందమైన భవిష్యత్తు కొరకు ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూద్దాం. మీ బాధలు దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగుదాం. ఆయన ఒక గోధుమ గింజగా చనిపోయాడు. అందులో నుంచి వచ్చిన విత్తనాలే ఈ రోజున మనం అందరము కూడా ప్రపంచంలో అనేక మందిగా క్రైస్తవులుగా ఈ రోజున మనం ఉన్నామంటే ప్రభు ఆ రోజు పొందిన ఆ శ్రమ, కష్టం, వేదన, బాధ ఈ రోజున మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ప్రభు విత్తబడ్డాడు. మనమందరం కూడా ఫలాలుగా మనమున్నాం కనుక మన జీవితంలో కూడా మీరు అనుభవిస్తున్న శ్రమ, బాధ వెనక అనేక మందికి దీవెనకరంగా దేవుడు మీ జీవితాలు ఉంచాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీనుడమైన దేవా, నువ్వు పొందిన శ్రమ, వేదన, అవును దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడుటకు దేవా, నీ సంతానం చూచి దీర్ఘాయుష్మంతుడు అంటున్నాం ప్రభా. ఈ రోజున నువ్వు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ప్రివిలేజ్, ఈ భాగ్యం ఎంతో ఉన్నతమైనది. నువ్వు నలగొట్టుబట్టకు ఇష్టపడ్డావు, వ్యాధిని అనుభవించటకు ఇష్టపడ్డావు దేవా. నిన్ను నీవే అపరాధ పరిహారార్థ బలిగా నువ్వు చేసుకున్నావు దేవా. నీ సంతానమైన మమ్మలను దీర్ఘాయుష్మంతులుగా చేయుటకు దేవా, మమ్మల్ని రక్షించుటకు దేవా, మరణంలో నుంచి జీవంలోనికి మమ్మల్ని నడిపించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ దేవా, ఇదిగో శ్రమ, బాధ అనుభవిస్తున్న నీ బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాను. ఇవన్నీ కూడా నీ చేతిలో మమ్మల్ని రూపుదిద్దుట కొరకే సాధనాలని ప్రభా నీ బిడ్డలకి తెలియచేయండి. అటువంటి ప్రభా ధైర్యంతో నీ బిడ్డలు నింపమని అడుగుతున్నాం. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎటువంటి శ్రమలు, కష్టాలు, ఎదురుదాడులు ఎదుర్కొంటున్నా ధైర్యంతో నిలబడే శక్తిని, బలమును నీ బిడ్డలకి దయచేయమని అడుగుతూ నీ పునరుద్ధానపు శక్తితో నీ బిడ్డలు నింపండి, బలపరచమని. ఇదిగో ఈ రోజున జరుగుతున్న ప్రతి గుడ్ ఫ్రైడే ఆరాధన కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. బలమైన నీ సన్నిధిని విడుదల చేయదేవా. భ్రష్టత్వంతో నింపబడిన ఈ లోకంలో నీ ప్రజలు, నీ బిడ్డలు, నీ సంఘాలు దీపస్తంభాలుగా నిలబడాలి, వెలుగు ఇచ్చేవారిగా వారు నిలబడాలి. అటువంటి కృపతో మీరు నడిపించమని ప్రతి సంఘారాధనలు కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రతి దాడుల్ని కూడా మీరు అణచివేయండి. మందిరాల చుట్టూ నీ కంచివేయండి. మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని నిశ్చయముగా మరొకసారి వాక్యం ఉంటే ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. ఈ రోజున చేస్తున్న ప్రయత్నాలను మీరు దీవించండి. బిడ్డల పైన నీ హస్తం నుంచండి. రాబో తరము ప్రభా మేము సిద్ధపరచవలసిన బాధ్యత మా బిడ్డంటుండగా మా బిడ్డలు నీ చేతి పనిగా మార్చబడడానికి కృప చూపించమని మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. తమ ప్రియుల్ని కోల్పోయిన వారికి ఆదరణ, ఓదార్పును నీవు దయచేయమని. శుభ శుక్రవారపు ఆరాధన
దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరిపైన కుమ్మరింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.